నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, వర్షం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన త్రిష అంటే మన తెలుగు వారికి చాలా ఇష్టం. చెన్నై చిన్నదైన ఈ అందాల రాశి త్రిష ఎన్నో ప్రేమ కథ చిత్రాల్లో నటించి తెలుగు మన్ననలను పొందింది. చాలా సామాన్యంగా మన పక్కింటి అమ్మాయిలా కనిపించే ఈమె నటనలో మాత్రం తన ప్రతిభను ఎంతో చక్కగా చూపించింది. త్రిష నటించిన వర్షం సినిమా వచ్చి ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ ఈ సినిమా, అందులో ఈమె వర్షంలో పాడిన పాటల్ని ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. వర్షం సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి త్రిష, ప్రభాస్ మధ్య కుదిరిన కెమిస్ట్రీయే కారణం. అలా ఎన్నో సినిమాల్లో త్రిష నటించి అలరించింది. ఇంచుమించుగా అందరూ స్టార్ హీరోల సరసన నటించడమే కాకుండా అందరి సరసన మంచి కెమిస్ట్రీని వర్కౌట్ చేసింది. ఇక లవ్ స్టోరీ మూవీస్తో నటించి మెప్పించిన త్రిష రియల్ లైఫ్లో కూడా చాలా మందితో ప్రేమలో పడింది. అలా మనం ఎన్నో వార్తలను విన్నాం. అసలు త్రిష ఎవరెవరితో ప్రేమలో పడిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక త్రిష మొదటిగా 2004లో వర్షం మూవీ చేస్తున్నప్పుడు ప్రభాస్తో త్రిషకి మంచి స్నేహం ఏర్పడడంతో ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి వీరిద్దరూ కలిసి పౌర్ణమి, బుజ్జిగాడు అనే మూవీస్ని చేశారు. కానీ త్రిష తెలుగులో ఎదగడం కోసమే ప్రేమ అని నటిస్తుందని గ్రహించిన ప్రభాస్ వీళ్ళ 5 ఏళ్ల ప్రేమకి గుడ్ బై చెప్పాడు. ఇందుకు ముఖ్య కారణం తమిళ్లో హీరో విజయ్. ఇక త్రిష తెలుగులోకి రాకముందే విజయ్తో 2003లో ఒక్కడు మూవీని తమిళ్లో గిల్లీ మూవీగా చేస్తున్నప్పుడు విజయ్తో ప్రేమలో పడింది. కానీ విజయ్కి అప్పటికే పెళ్ళై 2 పిల్లలు కూడా ఉన్నారు. అయినా త్రిష ఇదంతా పట్టించుకోకుండా తెలుగులో ప్రభాస్తో డేట్ చేస్తూ తమిళ్లో విజయ్తో రహస్యంగా ప్రేమాయణాన్ని సాగించింది. అలా విజయ్తో తిరుపాచి, ఆది, కురువి మూవీస్ని చేసింది. ఇక విజయ్ త్రిష రహస్య ప్రేమాయణం గురించి తెలియడంతో ప్రభాస్ 2008లో త్రిషకి బ్రేకప్ చెప్పాడు. అప్పటి నుండి వీరిద్దరూ ఎక్కడా కలిసి నటించలేదు. ఇక 2008లో త్రిష బర్త్డే పార్టీని విజయ్ గ్రాండ్గా ఒక 7 స్టార్ హోటల్లో ఆర్గనైజ్ చేశాడు. ఆ బర్త్డే పార్టీలో చాలా కాస్ట్లీ అయిన డైమండ్ రింగ్ని త్రిషకి గిఫ్ట్గా ఇవ్వడంతో వీరిద్దరి వ్యవహారం మీడియా ద్వారా బయటకు వచ్చింది. అలాగే విజయ్ ఇంట్లో తెలిసి చాలా గొడవలు జరిగాయి. ఎంతవరకు అంటే విజయ్ వాళ్ళ వైఫ్తో విడాకులు తీసుకునేంత వరకు ఈ గొడవలు వెళ్ళాయి. కానీ విజయ్ ఫాదర్ ఎస్ఏ చంద్రశేఖర్, ఇతను డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయి ఉండడం వల్ల త్రిషను ఇకపైన విజయ్ మూవీలో కాస్టింగ్ చేయమని తేల్చి చెప్పేశాడు. దీంతో త్రిషకి ఆకాశం తల మీద వచ్చి పడినట్లయింది. ఈ విషయాలు మీడియాలో పదే పదే రావడంతో త్రిష తండ్రి ఎక్కువగా స్ట్రెస్కి ఫీల్ అయి హార్ట్ అటాక్తో చనిపోయారు. ఇక ఆ మధ్యలోనే అతడు మూవీని మహేష్ బాబుతో చేసేటప్పుడు త్రిషకి, మహేష్ బాబుకి మధ్య మంచి సన్నిహిత్యం ఏర్పడి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అప్పటికే నమ్రతతో సీక్రెట్ రిలేషన్షిప్లో ఉన్న మహేష్ బాబు త్రిషతో కూడా సీరియస్ రిలేషన్షిప్లో ఉంటూ సైనికుడు అనే మూవీ చేయడంతో అప్పట్లో వీరి సంబంధం గురించి మీడియా కోడై కూసింది. ఇక ఈ వార్తలు వైరల్ అవ్వడంతో నమ్రత మహేష్ బాబు ఇంట్లో పెళ్లికి ఇష్టం లేకపోయినా 2005లో ముంబైలో సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారు. దీంతో మహేష్ బాబు త్రిష రిలేషన్షిప్కి ఫుల్ స్టాప్ పడింది. ఇక అప్పటి నుండి వీరిద్దరూ ఎక్కడా కలిసి నటించలేదు. అలా వీరిద్దరితో బ్రేకప్ అయిన తర్వాత తన సినిమా కెరియర్ కోసం ఒక యాడ్లో నటించేటప్పుడు రానాతో స్నేహం పెంచుకొని రహస్యంగా వీరు డేట్ చేయసాగారు. ఇక మీడియా ముందు వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చిన వీరి ప్రేమాయణం సుచి లీగ్ ద్వారా అందరికీ తెలిసింది. ఇక ఇదిలా ఉండగా ధనుష్తో త్రిషకి ఒక పార్టీలో పరిచయం ఏర్పడింది. దీంతో తమిళ్లో ఛాన్స్ల కోసం ధనుష్తో త్రిష డేట్ చేయసాగింది. ఈ విషయం తెలిసి రానా త్రిషకి బ్రేకప్ చెప్పాడు. త్రిష ధనుష్తో కలిసి ఇంతవరకు ఒక్క మూవీలోనే యాక్ట్ చేసింది. కానీ వీరిద్దరూ కలిసి ఆస్ట్రేలియా, దుబాయ్, లండన్ అని వెకేషన్స్కి వెళ్ళేవారు. ఆస్ట్రేలియా బీచ్లో వీరిద్దరూ సెమీన్యూడ్గా ఉండే ఫోటోలను రహస్యంగా తీసి అప్పట్లో సోషల్ మీడియాలో స్ట్రేంజ్ పర్సన్ రిలీజ్ చేయడంతో వీరిద్దరి రహస్య ప్రేమ బయటకు తెలిసింది. ఇక సుచి లీక్స్ ద్వారా వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు ఆ వీడియో ఫోటోల ద్వారా జనాలకి తెలిసింది. ఫ్రెండ్స్, ఇండస్ట్రీలో జరిగిన చాలా ప్రేమ కథల్ని సుచి లీక్స్ ద్వారా వీడియో చేశాను. లింక్ కమెంట్ సెక్షన్లో ఇస్తాను, చూడండి. ఆ తర్వాత వీరిద్దరి వ్యవహారం రజనీకాంత్ దగ్గరికి వెళ్లడంతో త్రిషకి నచ్చజెప్పి రజనీకాంత్ తన కూతురైన ఐశ్వర్య, ధనుష్ విడాకులు తీసుకోకుండా ఆపారని చెప్పొచ్చు. ఆ తర్వాత అందరూ వీరిద్దరి రిలేషన్షిప్కి బ్రేకప్ పడిందని అనుకున్నారు. అందుకు కారణం త్రిష 2015 జనవరి 23న చెన్నైకి చెందిన వ్యాపారవేత్త మరియు చిత్ర నిర్మాత వరుణ్ మనియన్తో నిశ్చితార్థం చేసుకోవడమే. కానీ 2015 మే 5న వరుణ్తో నిశ్చితార్థం ముగిసినట్టు త్రిషనే తన సోషల్ మీడియాలో ప్రకటించింది. ఈ క్యాన్సల్ అయిన నిశ్చితార్థం మీద ఊహాగానాలు చాలా ఉన్నాయి. అందులో మొదటిది, త్రిష చాలా మందితో సంబంధం కలిగి ఉండడం తెలుసుకున్న వరుణ్ అమ్మానాన్న త్రిషని కోడలుగా స్వీకరించలేకపోవడంతో ఆ పెళ్లిని రద్దు చేశారని, ముఖ్యంగా వారి నిశ్చితార్థ సమయంలో ధనుష్ హాజరు కావడం. ఇంకో విషయం ఏంటంటే
వరుణ్ మరియు ధనుష్ ఒకరినొకరు ఎనిమిస్లా ఫీల్ అయ్యేవారు. అందుకు కారణం త్రిషతో ధనుష్కున్న సంబంధమే. ఎప్పుడైతే ధనుష్ ఈ నిశ్చితార్థానికి వెళ్ళాడో అప్పుడే ఓపికను కోల్పోయిన వరుణ్ ధనుష్తో గొడవకు దిగాడు. దీంతో త్రిషకి చాలా కోపం రావడంతో ఈమె ఆ పెళ్లిని ఆపేసిందని కొందరి అభిప్రాయం. ఆ తర్వాత శింబుతోనూ కొన్ని రోజులు ప్రేమాయణాన్ని నడిపించినా అది ఎక్కువ రోజులు నిలవలేదు. ఇన్ని బ్రేకప్స్ తర్వాత మళ్ళీ త్రిష పెళ్లి ప్రేమ జోలికి వెళ్లకుండా 41 ఏళ్ళైనా ఇంకా సింగిల్గానే ఉంటుంది. 4-10 వయసులో కూడా త్రిష ఇప్పుడున్న కుర్ర హీరోయిన్లకి ఈర్ష్యను తెప్పించేలా తన అందాన్ని మెయింటైన్ చేస్తుంది. ఇదే ఫ్రెండ్స్ త్రిష ప్రేమను నడిపిన ప్రేమికుల లిస్ట్. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.